వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిందని విమర్శించారు. ప్రజలు గత పాలనపై విసుగు చెందారని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు చేసిన అధ్యయనం, అనుభవంతో రాజధాని పూర్తి చేస్తామన్నారు నారాయణ. 2.5 ఏళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. ప్రపంచంలో టాప్ 5 రాజధానుల్లో అమరావతిని ఒకటిగా నిలపడమే తమ లక్ష్యం అన్నారు. సెక్రటేరియట్ 2వ బ్లాక్లో నారాయణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్, క్యాపిటల్ సిటీ. 217 చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు. అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశం తెచ్చారు. రాష్ట్ర రాజధానికి ఇచ్చారు. అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామం చేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడి పూర్తిగా నాశనం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు గీవులు కూడా సరిగా ఇవ్వక వాళ్ళకి నానా ఇబ్బందులు పెట్టారు. ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని 2.5 సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను. అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక 10-15 రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీని ప్రజలకు కూడా టైం బౌండ్, ఎప్పుడు లోపల చేస్తాం, ఎలా చేస్తాం, ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి, వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి, సెక్రటరియట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో 34,000 ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం రైట్. మంత్రి నారాయణ వ్యాఖ్యలపై మాట్లాడబోతున్నాం. 2.5 ఏళ్లలో అమరావతి రాజధానిగా చూడబోతున్నాం. ప్రపంచ టాప్ 5 రాజధానుల్లో అమరావతి ఒకటిగా ఉండబోతుందని మంత్రి నారాయణ ఈరోజు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలైతే కనిపిస్తున్నాయి. అలాగే గత ప్రభుత్వ పాలనపై కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. చర్చలు పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు డిబేట్లు జాయిన్ కాబోతున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, ప్లాన్ ఎలా ఉండబోతోంది? ప్రధానంగా మీకు ఉన్న కీలకమైన ప్రాధాన్యత అంశాల్లో రాజధాని ఒకటి. 2.5 ఏళ్లలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామంటున్నారు. ఫీజిబిలిటీ అవుతుందా? కేంద్ర సాయం అవన్నీ కూడా చాలా ముడిపడి ఉన్న అంశాలు కదా, మీ అంచనా ఏంటి సార్? తప్పకుండా సతీష్ గారు, మొదట మీకు ఎన్టీఏ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారికి నమస్కారం. నమస్తే అండి. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఒక రకమైన అంటే నైశీర్యానికి గురయ్యి 5 ఏళ్లలో ఇబ్బంది పడుతుంది. కానీ రాష్ట్ర క్యాపిటల్ లేకపోవడం అనేది పెద్ద మైనస్ గా, దాంతో ప్రజలందరూ కూడా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాజధాని లేదనే ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ అనేది ఒకసారిగా రేపు మొన్న ఎలక్షన్ లో బయటకు. సో వాళ్ళ ఏ ఆలోచనతో అయితే ఈ రోజు అత్యధిక మెజారిటీ మనం గెలిపించారు, ఆ కళలు నెరవేర్చాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది. కాబట్టి గతంలో ఏంటంటే 3 రాజధానులని, 4 రాజధానులని, 1 రాజధాని, న్యాయ రాజధాని ఏదో చెప్పారు, అటకెక్కిచ్చేశారు. పూర్తి స్థాయిలో రాజధాని విధ్వంసం చేశారు. పైగా రాజధానిలో ఉన్నటువంటి భవనాలు శ్మశానం అన్నారు. అక్కడ సీటెడ్ రోడ్ లో ఉన్న గొల్లని, ఇసుకను కూడా దొంగతనం దోసుకొని వెళ్ళిపోయారు. ఎలక్ట్రానిక్ పైపులు, పోల్స్, ఐరన్ మెటీరియల్స్ కూడా అన్ని దొంగతనం చేసే సంఘటన గతంలో మనం ప్రచార మాధ్యమాల్లో చూసాం. ఇంత దుర్మార్గంగా రాజధానిలో కేటాయించిన ఆ భవనం సంబంధించిన అంశాలు లేదంటే మెటీరియల్స్ కూడా దొంగతనం జరుగుతుంటే కూడా కనీసం ప్రభుత్వం, అంటే ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, దాన్ని కూడా ఆపలేని చేతగారి ప్రభుత్వం ప్రజలు ఇసుకున్నారు. అలాగే ఏదైతే ప్రభుత్వాన్ని నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులకు కౌలు గాని,
వాళ్ళు ఆ అమరావతి నిర్మించాలనుకున్న నవనగరాలు కానీ ఏ రకమైన అంశం లేకుండా ఓకే R5 జోన్ లో దుర్మార్గంగా అంటే రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చేసి R5 జోన్ లో ఉన్న ఇండస్ట్రియల్ జోన్ ని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కూడా కుట్ర చేసి అక్కడ పాలకలేసి ఆ విధ్వంసానికి పాల్పడ్డారు. గతంలో పైన అమ్మవారు కిందకి అమ్మవారు అని చెప్పి అబద్ధాలు చెప్పారు. రాజధాని లేదు మనకని చెప్పారు, లేదు 3 రాజధానులు కడతామని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రజలు విసిగిపోయారు సార్. అందుకే వాళ్ళకి ఇవ్వాల్సిన తీర్పు వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు మా మీద వాళ్ళు 151కే గర్వీగిన వాళ్ళు మాకు 164 ఇచ్చారు. మేము ఒళ్ళు భద్రంగా పెట్టుకొని ప్రజలు ఏ ఆశయం కోసం మాకు తీర్పిచ్చారో వాళ్ళకి సేవలుగా పనిచేస్తాం, సేవకులుగానే పనిచేస్తాం. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. కేంద్రంలో మా అవసరం ఉంది, రాష్ట్రంలో ప్రజలకి మా అవసరం పార్టీ ప్రజలకు ఉంది. కాబట్టి రెండింటిని ఉపయోగించుకొని నేను గతంలో మీ డిబేట్ లో చెప్పాను, 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేస్తాం, 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామని చెప్పి. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నారు. నేను దాన్ని కూడా నేను కనట్లేదు కానీ 3 years అయితే ఖచ్చితంగా పడుతుంది. 3 ఏళ్లలో అమరావతి పూర్తి చేయడానికి 100% ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దాని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలైంది. అసలు బాబు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి దగదగలు మీరే చూశారు. బ్రహ్మాండ కళ్ళు మెరుగుట్టే విధంగా టెక్నికల్ క్లీనింగ్ చేయడం కానీ, రోడ్ వర్క్ చేయడం కానీ, డ్రైవ్ వర్క్ చేసుకోవడం కానీ, డ్రైవర్ స్టార్ట్ చేయడం కానీ. సో టోటల్ ఏంటంటే ఆంధ్రుల అంటే హక్కుగా భావించేది, ఆంధ్రులు మానసికంగా శారీరకంగా ఈ మన రాజ్యాన్ని నమ్ముకునే వాళ్ళ రాజధానిని పూర్తిదానికి పూర్తిగా బాధ్యత తీసుకుంటాం. సక్సెస్ఫుల్ ఆఫ్ తీర్పుకి 100% సాటిస్ఫై చేసి ప్రజల యొక్క మన్నలు పొందుతామని మీద పూర్తిగా హామీ ఇస్తున్నాం సార్ సతీష్ గారు. రైట్ శ్రీనివాస్ గారు, ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ పార్టీ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారు. శ్రీనివాస్ చౌదరి గారు, మీకు కూడా తెలుసు, చాలా డిబేట్స్ లో చంద్రశేఖర్ గారు అధికార ప్రతినిధిగా పాల్గొన్నారు, ఆ పార్టీకి అఫీషియల్ అధికార ప్రతినిధి. కానీ మనతో పాటు ఎప్పుడు డిబేట్ లో పాల్గొనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఈరోజు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. అంటే గెలుపోటములు ఏ విధంగా ఉన్నా ముందుగా మీకు శుభాకాంక్షలు చంద్రశేఖర్ గారు. శాసనసభ్యుడిగా ఎన్నికై టెన్ టీవీ స్టూడియోకి వచ్చారు. రైట్, మనం చూస్తున్నాం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళకు ఉండాల్సిన కీలకమైన ప్రాధాన్యత అంశాలు పోలవరం కానీ, రాజధాని అమరావతి, దానికి సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యటించడం, అమరావతిలో నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో కనుక్కోవటం, అవన్నీ మనం చూసాం. మంత్రి నారాయణ ఆయన మున్సిపల్ పట్టణాభివృద్ధి మంత్రికి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 2.5 ఏళ్లలో కంప్లీట్ చేస్తాము, 3 మొక్కలాట అంటూ ఒక గందరగోళం సృష్టించారు గత ప్రభుత్వం. ఒక క్లారిటీగా రాజధానికి ఏం అవసరం, ఏం చేయాలి, ఒక టాప్ 5 రాజధానిగా నిర్మించే దిశగా పాత మాస్టర్ ప్లాన్తోనే వెళ్ళబోతున్నామని ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, టెన్ టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి నా నమస్కారం సార్. నమస్తే చంద్రశేఖర్ గారు. మేము 3 ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేయాలని అనుకుంది. దాని ఆలోచన విధానానికి అనుకూలంగానే మేము అడుగులు వేశాం. మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కూడా శాసన రాజధానిగా అమరావతిని ఉంచాం. ఎక్కడ అమరావతిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేయలేదు. అక్కడ నిర్మాణాలను కానీ, లేదా పేదలకు నిర్మిస్తున్నటువంటి గృహ సముదాయాన్ని కానీ కోర్టులకు వెళ్ళి అడ్డుకుంది తెలుగుదేశం ప్రభుత్వం వారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు. ఇవాళ వారు నిర్మిస్తానంటున్నారు, చాలా సంతోషం. పేదలకు కూడా అందుబాటులో ఉండేటటువంటి రాజధానిని నిర్మిస్తే బాగుంటుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఏ విధంగా అయితే రద్దు చేశారో ఆ విధంగా రద్దు చేసేసి అక్కడ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే భూములను కొనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి అధికమైనటువంటి భూముల్ని వారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కొట్టేసి అనేక రకాలైనటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ భూములు కానీ, అలాగే నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి భూములను కానీ ఏ రకమైనటువంటి నిబంధనలు పాటించకుండా లాగేసుకున్నటువంటి చరిత్ర గతంలో మనం చూసాం. మరీ ముఖ్యంగా చూస్తే అంటే శాసనసభ నిర్మించడానికి 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్. అమరావతిలో పెట్టుబడులు ఎలా సాగాయో, అమరావతి మీద ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలతోటి స్క్వేర్ ఫుట్ నిర్మించడం అంటే ఈ దేశంలోనే ఎక్కడా లేదు అంత కాస్ట్లీయెస్ట్ నిర్మాణాలు. అవి కూడా చిన్న వర్షానికే నీళ్లు వచ్చేసి చాలా వివిధ రకాలైనటువంటి సమస్యలను మనం చూసాం అనేకం. ఇవాళ వారు నిర్మిస్తానంటున్నారు, సంతోషం. వేల కోట్ల రూపాయలు సింగపూర్ లాంటి కంపెనీలకి, సింగపూర్లోని కంపెనీలకి వెచ్చించినటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి.
మరి అదే డిజైన్లతో నిర్మిస్తామంటున్నారు. ఎలా నిర్మిస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఇవన్నీ చూడాలి. మరీ ముఖ్యంగా పోలవరం గురించి కూడా వారు మాట్లాడుతూ 2 సంవత్సరాలు అంటున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఇంకా కంప్లీట్ చేయలేదేంటి అని పదే ప్రశ్నలు సంధించినటువంటి వీరు ఇవాళ ఈనాడు పేపర్లో ఒక క్రమ పద్ధతిలో జనాలని ప్రిపేర్ చేయడానికి ఇది లేట్ అవుతుందనే విధంగా ఒక క్రమ పద్ధతిలో ఇవాళ పోలవరం మీద ఒక ఆర్టికల్ వేశారు. డిజైన్లలోనో లేకపోతే దానిలో నాణ్యతలోనే లోపాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా ఈనాడు పేపర్లో వార్త వచ్చింది. ఈ విధంగా టయాన్ని వృధా చేయకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సక్రమంగా నెరవేర్చే దిశగా వారి అడుగులు ముందుకు వేస్తే బాగుంటుంది. 23 సీట్ల నుంచి 161కి రావడానికి వారికి సమయం పట్టింది 5 సంవత్సరాలే. అలాగే మాకు కూడా 11 నుంచి 175కి రావడానికి సమయం 5 సంవత్సరాలే పడుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబించటం మానుకొని ప్రజలకు అనుకూలంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అమరావతిని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నిర్మిస్తే ప్రజలు హర్షిస్తారు, మేము సపోర్ట్ చేస్తాం. అంతే తప్ప క్యాపిటల్ అమరావతి వాళ్ళ ప్రధాన లక్ష్యం 2.5 ఏళ్ల కంప్లీట్ చేస్తామంటున్నారు. మీరు కూడా 3 రాజధానులు అన్నారు. తర్వాత ఇప్పుడు అమరావతికి సంబంధించి మీరు చెప్పే వెర్షన్ ముందు కూడా చెప్పారు, కానీ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. సార్, ప్రజలు తిరస్కరించడానికి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా రీసెంట్ గా మాట్లాడుతున్నప్పుడు విశాఖను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. నిజంగా మా విధానం తప్పు అయితే విశాఖ గురించి మాట్లాడకూడదు, రాయలసీమను కూడా డెవలప్మెంట్ చేస్తానన్నాడు. పేరు పెట్టడం తప్ప రిమైనింగ్ అన్ని మేము చెప్పిన విధానాలనే వీరు అనుసరిస్తున్నారు. ఇవాళ వాలంటరీ వ్యవస్థ వద్దన్నారు, రద్దన్నారు, సచివాలయ వ్యవస్థ రద్దన్నారు, దానికి కూడా మంత్రిత్వ శాఖలో స్థానం కల్పించారు. మేము తీసుకొచ్చినటువంటి విధానమే. మేము పెన్షన్స్ ఇస్తుంటే పెన్షన్స్ ఈ రాష్ట్రం ఏదో శ్రీలంక అయిపోతుంది, ఇంకొకటి అయిపోతుంది అన్నారు. అంతకు మించినటువంటి పథకాలను వారు ప్రకటించారు. ఇవాళ 4,000 పెన్షన్ అంటున్నారు. మేము 32 లక్షల మంది పెన్షన్దారులని 64 లక్షల మందికి తీసుకొచ్చాం. ఇంకా కూడా చాలా మందికి పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారందరికి ఇస్తారా? ఉన్న వాళ్ళని తగ్గిస్తారా? తగ్గించి పెంచినట్టుగా చూపిస్తారా? అమరావతిలో గతంలో చేసినట్టుగా కుంభకోణాలు చేస్తారా? గతంలో గిఫ్ట్ హౌస్లు కొట్టేసిన విధంగా భూములను కొట్టేస్తారా? నిర్మిస్తారా? కొంత సమయం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఖచ్చితంగా రాజధాని అనేది ప్రజల కోసం, పేద ప్రజలకి ఇళ్లు కట్టకూడదు అని మీరే కోర్టులకు వెళ్ళి ఆపినటువంటి చరిత్ర మీకుంది. మరి వాళ్ళ పేదలకి ఏ విధంగా ఆదుకుంటారు, ఎక్కడ నిర్మాణాలు చేపడతారు, ఎక్కడ వారికి ఇంటి సముదాయాలు నిర్మిస్తారు, ఇవన్నీ కూడా మాట్లాడాల్సినటువంటి అంశం. ఈ వాదనలు మీరు 2 వైపులా జరిగాయి. మీరు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారు. అమరావతి రైతులు కోర్టులకు వెళ్లారు, ఆందోళన చేసేది అంతా జరిగింది. అక్కడ కూడా మ్యాండేట్ చూసాం కదా, అటు కూటమికి అనుకూలంగానే మ్యాండేట్ కూడా వచ్చింది కదా సార్. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందనే పదాన్ని కూడా వాడారు అమరావతిలో. అంటే పేదలకి అక్కడ ఉండే అర్హతే లేనట్టుగా మాట్లాడినటువంటి సందర్భాలను మనం గమనించాం. ఇప్పుడు ఎలాంటి విధానాలని వారు అవలంబిస్తారనేది చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వివక్షకు తావులేదు అని అంటున్నారు. ప్రక్షాళన పేరుతోటి వివక్ష చూపిస్తూ ఉన్నారు. అధికారుల్ని దబాయించేటటువంటి ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉంటాం ఎక్కడుంది? దేవస్థానంలోనే దేవస్థానంలోనే వివక్ష రాజకీయాలకి కేంద్రంగా అడ్డాగా మార్చి రీసెంట్ గా మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో వారు చెప్పే మాటకి చేసే పనులు లేదనేది మాత్రం కనపడుతుంది. శ్రీనివాస్ చౌదరి గారు, సతీష్ గారు, చంద్రశేఖర్ గారు నాకు బాగా తెలుసు. వాళ్ళకి మరొకసారి ఇంత కుట్టమి వేవ్ లో కూడా విజయ సాధించారంటే కాంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే అన్నప్రసాదం రాజు అవకాశం చెప్తున్నారు, నాకు ఆశ్చర్యం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆదివారం సోమవారం కంటిన్యూ ఛార్జీలు తీసుకున్నారు మంత్రులు. సో మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షం కాకపోయినా మేము మంచి సలహాలు సూచనలు ఇస్తాం, ఆయుధాన్ని కట్టని చెప్తే హర్షిస్తాం. 5 ఏళ్ళలో భూములు కొనేశారు, తల్లిదండ్రులు తినేశారు అంటే 5 ఏళ్ళలో మీరేం చేశారండి? పట్టుకోవచ్చు కదా, మీరే కదా పోలీసులు, మీ అధికారులు కదా చేతులు ఉన్నారు కదా. 5 ఏళ్ళు అవినీతి చూస్తుంటే మీరు ఆ భూమిని అక్కడ తీసేసుకోంటే పట్టుకోండొచ్చు కదా. మరి మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే ఆశ్చర్యమైన విషయాలు కదండి. అప్పుడు చేయలేని పని ఇప్పుడు చేస్తారా? రెండో విషయం ఏంటంటే రాజధాని పైన అనేక రకాల చెరువుల పనులు కథలు రాశారు. రాజధాని కాదు, అది అమరావతి కులానికి సంబంధించింది అని తప్పుడు వాదనని జనం తీర్మానించారు, మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు మా చంద్రశేఖర్ గారు చెప్పినట్టు పేదలకు ఇళ్ళు ఎక్కడ ఇస్తారంటే, సార్ మీరు ఎక్కడ ఇల్లు ఇవ్వాలో అక్కడ ఇస్తారు. ఇండస్ట్రియల్ ఏరియాలు ఇల్లు ఇవ్వరు. R5 జోన్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కేటాయించిన నవనగరాల్లో భాగంగా ఒక ప్లేస్. రాజధానిని విధ్వంసం చేయాలని జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చేసింది. శిలాపాలకం వేసి రాయలసీమలో కడప, నెల్లూరు జిల్లాలను తీసుకెళ్ళి, చిత్తూరు జిల్లాను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి పట్టాలు ఇస్తామని చేసిన కుట్ర.
కానీ మేము అనుకున్నాం, అది ప్రభుత్వం ఓకే, ఇంకోటి కూడా ఓకే. ఇప్పుడు మేమేం చేస్తామంటే నవనగరాల్లో పేదవాళ్ళకి ప్రజలకు ఎక్కడ ఇవ్వాలో R7 జోన్ లో వాళ్ళకి అవకాశాలు. సో మేము అక్కడ మీరు సెంటు భూమి వేస్తాం, మేము ఇచ్చేది మీ సెంటు భూమి మాత్రం మేము 3 సెంట్లు భూమి ఇస్తాం, బ్రహ్మాండంగా ఇల్లు కట్టిస్తాం, మీకు కళ్ళు చెదిరిమీదగా చూపిస్తాం. అంతేగాని మీలాగా తాయిలాలో ఆవ భూములో, మునిగిపోయే భూములో, ముంపు భూములో, చెరువు భూములో, కొండ మీద రాళ్ళు మేము ఖచ్చితంగా 100% వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది ఇస్తాము. మీరు కూడా మీరు ఇంత జరిగినా కూడా మీరు అదే మళ్ళీ పాత చింతకాయ ప్రజలు వల్లించకుండా మేము ప్రతిపక్ష పాత్ర పోషించే శక్తి మాకు లేకపోయినా నిర్ణయాత్మకమైన సూచనలు ఇస్తాము, ప్రభుత్వానికి అండగా నిలబడతాము, మంచి చేయండి. ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు జగన్ సీఎం గారు బాబు గారు పెట్టారు, చాలా మంది దర్శించారు. మంచి కార్యక్రమం చేయండి, మంచి కార్యక్రమాన్ని మీరు సంబంధించి మీరు చెడు చేస్తే ప్రశ్నించండి, ఆన్సర్బుల్ చేస్తారు. ప్రతిపక్షంగా స్పర్శించే హక్కు మీకు ఉండదు. ఇలాగ మీరు నోట్ పూసేము, వాటి నోటీసులు లేవు, అదే విధంగా అరెస్ట్ చేయము, మాకు మా ఆలోచన లేవు. మేము కక్షాధిపతులు పాటుపడడం అని మా నాయకులు చెప్పేశారు. మాకు మ్యాండేట్ ఇచ్చింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పుట్టిన తెలుగుదేశం పార్టీ. వీళ్ళు సంక్షేమాలు వేసేదండి, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేస్తా ఉంది, వాడి నుంచే పుట్టింది. కాబట్టి ఆ సంక్షేమం కొనసాగిస్తాం, అభివృద్ధి కొనసాగిస్తాం, రాష్ట్ర అమరావతి పోలవరాన్ని పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రజలు ఏ ఆశయం కోసం అయితే మాకు గెలిపిన అనూహ్యమైన గెలిపించారో వాళ్ళ కళలు నెరవేరుస్తాం. మళ్ళీ మేము గెలుస్తాం. ఇదే రోజు చెప్తున్నా, మళ్ళా చంద్రశేఖర్ గారు చెప్తున్నా మాట. ఎందుకంటే వైఎస్ఆర్ దగ్గర ఉంటుందా లేదా 6 నెలల తర్వాత కూర్చేస్తారా, నాకు నేనే జ్యోతిష్ చెప్పదలుచుకోవాలా. కాకపోతే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రజల మార్పుని కోరుకున్నారు, ఆ మార్పు కుటుంబైపు వచ్చింది. కాబట్టి ఏ మార్పు అయితే కోరుకున్నారో అది ఖచ్చితంగా చేసి తీరుతాం. దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు అడ్డుపడినా కూడా అమరావతి విషయం కావచ్చు, పేదలకు ఇల్లు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్నిటి విషయాలు ఏవైతే మేము ఎన్నికల ప్రణాళికలు చెప్పాము, మీరు చెప్పాడు పురాణం, బైబుల్ అన్ని మేము చెప్పదలుచుకోవాలి. ఏ ప్రజలకు 4 మేనిఫెస్టో ఇచ్చాం, ఇప్పుడు ఉంటుంది, గతంలో లేదని కూడా ఆనందం చేశారు. ఇప్పుడు చూడండి, మేము దాని ప్రకారం కట్టుబడి పనిచేస్తాం. విమర్శనాత్మకమైన నిర్ణయాత్మకమైన అంశాలు సూచిస్తే ఒక ఎమ్మెల్యేగా ఎదిగారు, నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే నాతో కూడా చాలా డిబేట్లు పాల్గొన్నారు చంద్రశేఖర్ గారు. ఇంటికన్నా నాకు చాలా అభిమానం ఉంది ఆయన మీద. అభినందన కూడా తెలియజేస్తున్నాను. మంచి లీడర్ ఎదిగి భవిష్యత్తులో ప్రతిపక్ష పాత్రకి ఉపయోగకరమైన అంశాలు ఇస్తారని కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. భవిష్యత్తులో పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా ఏం చేసినా ఎవరైనా సరే సమాధానం చెప్తాం. నిలయండి, ఇది ప్రజల సర్కారు, ప్రజల ప్రభుత్వం, కాబట్టి ప్రజలకు అనుగుణంగానే పనిచేస్తామని పూర్తిగా 100%. చంద్రశేఖర్ గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాగా దెబ్బతీసిన అంశాలు ఈ 3 రాజధానులు ఒకటి, ఇది ఒక గందరగోళం సృష్టించుకొని ఏది చేయలేకపోయారు అన్నది ప్రజల్లో ఎక్కువగా భావన ఉందని. అంటే ఇప్పుడు కూడా మీరు దానికే కట్టుబడి ఉంటారా? ఇప్పుడు అమరావతి ఆల్రెడీ ఒక రాజధానిగా 2.5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామంటూ దాన్ని ఒక ప్రయారిటీ ఇష్యూగా ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు ఏమైనా స్టాండ్ మారే అవకాశం ఉందా? మీరు దానికి కట్టుబడి ఉంటారా? వీటన్నిటి మీద చర్చ జరగాలి. ఎవరు ఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మంచి జరగడం కోసమే నిర్ణయం తీసుకుంటాం. మా ప్రభుత్వం స్టాండ్ గతంలో తీసుకున్నటువంటి స్టాండ్ మారాలి అంటే ఖచ్చితంగా చర్చ జరగాలి. ఎలాంటి విధానాలని మా ప్రభుత్వం ద్వారా గతంలో ఇచ్చాం, ఎలాంటి విధానాలని రేపు ఇవ్వబోతాం, ఇవన్నీ కూడా మా పార్టీలో చర్చ జరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకొని మాట్లాడతాం. అప్పటి వరకు అయితే ఖచ్చితంగా 3 ప్రాంతాల అభివృద్ధే మా విధానం కాబట్టి, మా నినాదం కాబట్టి దానికి కట్టుబడే ఈ ప్రాంత అభివృద్ధిని కూడా మేము స్వాగతిస్తాం అంటున్నాం. ఎక్కడా మేము అమరావతిని అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నం చేయాల. గతంలో జరిగినటువంటి తప్పుల్నే ఎత్తి చూపడమే తప్పు అని వారు అనుకుంటే శ్రీనివాస్ గారు, అది వారి ఇష్టం, వారి విఘ్నత. నిర్మాణాలు అసంపూర్తిగా అలాగే ఎందుకు ఉండిపోతాయి? చాలా నిర్మాణాలు అలాగే ఉండిపోయాయి కదా. గతంలో అక్రమాలు జరిగాయి, అది కళ్ళకు కనపడ్డట్టు కనపడుతున్నాయి. 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కి పేమెంట్ చేసింది రికార్డ్స్ చూపిస్తున్నాయి. గతంలో అనేక 9,000 కోట్ల ఎకరాల భూమిని అనేక ఎకరాల భూమిని, 1000 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొన్నది రికార్డ్స్ తో సహా బయటపడ్డది. అదే పయ్యావుల కేశవ్ గారు వీరి ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. వారి పేరు మీద కూడా చాలా భూమి ఉంది, నారాయణ గారి పేరు మీద చాలా భూమి ఉంది. ఇదంతా రికార్డ్స్ తో బయటకు వచ్చినటువంటి అంశం. మళ్ళీ నారాయణ గారిని అక్కడ పురపాలక శాఖ మంత్రిగా నియమించుకొని పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వారికి అవకాశం కల్పించారు. ఇవాళ వారి చేతిలోనే మొత్తం ఉంది. మేమేమంటున్నాం అంటే పారదర్శకత పాటించమని అడుగుతున్నాం. ఇది పాటించకపోతే ప్రజలే మిమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్తున్నాం. రెండవది, పరిపాలన బ్రహ్మాండంగా ఉందని వారనుకుంటే కాదు, ప్రజలు అనాలి. 10 రోజుల్లోనే చాలా అపవాదు మూట కట్టుకున్నారు.
చాలా హుందాగా మాట్లాడేటటువంటి శ్రీనివాస్ గారు చాలా మంచి జరుగుతుంది అనుకోవడంలో తప్పు లేదు, కానీ అలా జరుగుతుందా లేదా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 10 రోజుల్లో జరిగినటువంటి విధ్వంసకాండ గాని, చంద్రబాబు నాయుడు గారితో పాటుగా లోకేష్ గారు అధికారుల మీద చూపిస్తున్నటువంటి వివక్ష కానీ, ఒక బొకే ఇస్తుంటే కూడా తీసుకోకుండా అధికారుల్ని నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి గాని, ఒక ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తిని ఒక శత్రువుగా చూస్తున్నటువంటి విధానం గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా జుగుప్సకరంగా వ్యవహరించారు, ఆ అధికార పరిధిని దాటారనేది టీడీపీ. ప్రభుత్వంలో ఉన్న అధికారం మీరు చెప్పినట్టు కాకుండా ఇంకొకలాగా చేసే విధంగా ఉంటుందా? మరి చంద్రబాబు నాయుడు చేయడం వేరు, లిమిట్ దాటం వేరు, అనేక కేసులు లిమిట్ దాటం వేరు. అదే మేము కూడా అంటున్నాం, అది మేమే అంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక కేసుల్లో ఎదుర్కొన్నాడు, ముద్దాయిగానో లేకపోతే అనుమానితులుగానో కొన్ని కేసులు ఎదుర్కొన్నారు. వాటిలో అనేక మంది ఆఫీసర్స్ పేర్లు కూడా పొందుపరచబడింది సిఐడి వారు. అంటే దాని అర్థం ఆఫీసర్స్ లేరనా? ఆఫీసర్స్ మీరు చెప్పినట్టుగా చేశారా, లేదా వారు చెప్పినట్టుగా మీరు చేశారా? అధికారులు అనేటటువంటి వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం సహజంగా జరిగేటటువంటి లక్షణం. వారి ధర్మం కూడా ఒక నిర్ణయాన్ని కేబినెట్ తీసుకుంటే దాన్ని అమలు పరిచేటటువంటి బాధ్యత వారికి ఉంటుంది. అయితే వారు గత ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి వారి మీద వివక్ష చూపిస్తాం, కనీసం వారు వస్తే పలకరించాం, వారిని అవమానపరుస్తాం అనే విధానం మీకుంటే మీరు ఎలా ప్రజా ఆమోద పరిపాలన అందిస్తారని మేము అడుగుతున్నాం స్పష్టంగా. రెండవది అమరావతి అనేటటువంటి రాజధాని ప్రజల కోసమా మీకోసమా చెప్పండి. ప్రజల కోసం అయితే ప్రజలకి ఇస్తానన్నటువంటి భూములను గాని, ప్రజలకి రావాల్సినటువంటి ఇంటి నిర్మాణాలకు గాని, దానికి సంబంధించినటువంటి డిజైన్స్ గాని, వీటన్నిటి మీద చర్చ జరగాలంటున్నాం. ఇది వాస్తవమా కాదా? జరగాలా లేదా? త్యాగం చేసిన రైతులకు మొత్తం పూర్తి మంత్రి నారాయణ సామాజిక సమతుల్యత దెబ్బతింటదని మాట్లాడినటువంటి మీరు ఏ విధంగా అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేస్తారు? శ్రీనివాస్ చౌదరి గారు, మాది మారిన ప్రభుత్వము అంతా బెటర్ గానే ఉందంటున్నారు, కానీ కొన్ని అధికారుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. రెండోది, అమరావతికి సంబంధించి నిర్మిస్తామంటున్నారు, మంచిదే, మేము కూడా వాచ్ చేస్తాము, తప్పిదాలు ఉన్నప్పుడు గతంలో వచ్చిన ఆరోపణలను మేము ఇప్పటికీ లేవనెత్తుతూనే ఉంటామంటున్నారు చంద్రశేఖర్ గారు. చాలా సంతోషం, ఆయన శాసనసభ్యులు అయ్యారు, శాసనసభలో కూడా మాట్లాడొచ్చు. రెండు అధికారుల పట్ల మేము ఉండడానికి కారణం ఏంటంటే, కాలకూటం విషయాన్ని అమ్మిన సరుకుల్ని జనాలతో అమ్మి జనాల ఆరోగ్యంతో ఆడుకున్న వాళ్ళు, ల్యాండ్ శాండ్ మైన్ కి దుర్మార్గంగా నేషనల్ క్రిమినల్ ముటిక్కాయలు వేసినా కూడా దుర్మార్గంగా దోసేసిన అధికారులు, ఇవన్నీ వాళ్ళు తప్పులు పరాకాస్తారు. నేను అదేంటే శ్రీలక్ష్మి గతంలో రాజశేఖర్ చిన్న మాట శ్రీనివాస్ గారు, 2014 నుంచి 19 వరకు మీరు పరిపాలన సాగించిన తర్వాత ప్రజలు మీకు 23 సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఇదే విధంగా మిమ్మల్ని అనుకోవాలా? మేము ఇదే విధంగా అనుకోవాలా? పరిపాలన అడిగారు కాబట్టి చెప్తున్నా ఒకే మాట. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి పరిపాలన చూసి ఇంతకన్నా బ్రహ్మాండంగా చేస్తారని ఒక ఛాన్స్ అడిగిన దానికి మమ్మల్ని మేము చేసిన కానీ ఇంకా ఫాస్ట్ చేస్తారు జనం నమ్మారు. ఆ నమ్మకాన్ని మీకు ఇచ్చారు 150 సీట్లు, దాన్ని నిలబెట్టుకున్నారా దాని తర్వాత విషయం. ఇప్పుడు ఆ రోజు జరిగిన పరిపాలన మేము ప్రమాణం చేశాం, జనం అభివృద్ధినే చూశారు, కాకపోతే మీరు సంక్షేమం కోసం చెప్పారు. రెండో విషయం కూడా ఏంటంటే, మీరు ఇంకా రాజశేఖర్ కన్నా బ్రహ్మాండం పరిపాలన చేశారు నమ్మారు కాబట్టి ఓట్లేశారు. ఒక ఛాన్స్ అయిపోయింది, ఖర్చు కూడా అయిపోయింది. ఇప్పుడు మేము మీ ద్వారా నేను మీకు సవాల్ చెప్తున్నాను, 2029 ఇవన్నీ చేసే ఎన్నికలకు వస్తాం, ఖచ్చితంగా థమ్సెట్ మెజారిటీ 2029 మళ్ళీ ప్రభుత్వ అధికారులకు వస్తుంది, ఆ నమ్మకం మాకు. ఓకే, హలో శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నా, అమరావతి ప్రజల రాజధాని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల రాజధాని, చంద్రశేఖర్ గారిది, నాటి నీతి సతీష్ గారిది, ఒక్క పార్టీది కాదు. మళ్ళీ మీరు అదే తప్పుడు పని చేస్తే 11 సీట్లు కాదు పూర్తి అవకాశం ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే అమరావతి అనేటటువంటి రాజధానిని నిర్మిస్తామని 5 సంవత్సరాల్లో గతంలో మీరు ఏం చేశారో ప్రజలు చూశారు. మీరు నిర్మిస్తూనే ఉన్నారు, నిర్మించకుండా వెళ్లిపోయారు. అదే ప్రజలందరూ
రాజధానులు అన్నారు, ఒకదానికి క్లారిటీ తేలేపారు. ఒక కాలకూట విషయాన్ని ప్రజల మీద చిమ్మి ఒక విష ప్రచారాన్ని చేసి కులాల మధ్య చిచ్చులు పెట్టి మతాల మధ్య మంటలు పెట్టి వ్యక్తుల పైన బురద జల్లి అధికారంలోకి మీరు వచ్చి మీరేదో గతంలో చేసిన మంచి పరిపాలనకే మిమ్మల్ని గెలిపించినట్టుగా మీరు అనుకుంటే మీరు మళ్ళీ తప్పు చేస్తున్నట్టుగానే అనుకోవాలి. మీరు గతంలో ఈ మంచి చేసాం మాకు ఓటేయండి అని మీరు అడిగి మిమ్మల్ని కానీ ప్రజలు గెలిపించినట్లయితే మీరు చేసినటువంటి మంచి గెలిపించాలనుకోవాలి. మా ప్రభుత్వం మీద విషయం చెప్పటం, మేము చేసే విధానాలన్నింటినీ తప్పని చూపించటం, ఎలా తప్పులు చేశారో వీరు ఇంకొకసారి మళ్ళీ తప్పులు చేస్తూ ఎలా దొరికిపోయారో కూడా చూద్దాం సార్. మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలతోటి అన్నారు. ఇచ్చింది ఎంత అండి? 10,000 ఉద్యోగాలతో. మేము ఇచ్చినటువంటి 6,000 పైచీలకు ఉద్యోగాలను కూడా ఆ నోటిఫికేషన్ ని క్యాన్సిల్ చేసి వీరి ఉద్యోగాలుగా చూపిస్తూ 50,667 ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఉపాధ్యాయ ఉద్యోగాలు కేవలం 10,000 ఉద్యోగాలు ఇచ్చి 16,000 ఉద్యోగాలు పైగా మెగా డిఎస్సి అన్నారు. ఇది ఒక తప్పుడు విధానం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ అనేటటువంటి యాక్ట్ ని క్యాన్సిల్ చేశారు. దీనివల్ల పేద ప్రజలు నష్టపోతున్నటువంటి అంశాన్ని కూడా సప్రెస్ చేశారు. సరిదిద్దుకోవాలి కానీ పూర్తిగా దాన్ని ఏదైతే విస్మరించేటటువంటి ప్రయత్నం చేశారో, పూర్తిగా ప్రజలకు దక్కేటటువంటి హక్కుని కాలరాశారో, కేంద్రంలో తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఏ విధంగా దొంగలో తొక్కారో, దీనివల్ల ప్రజలకి ఎలాంటి నష్టం జరుగుతుందో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. ప్రజలు నష్టపోతారో వీటి గురించి థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఇంకా ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా ఈ రోజుకి అంటే ఫలితాల తర్వాత మనం చూసుకుంటే 12 రోజులు అవుతుంది టెంటివ్గా. ఇప్పుడే ఇంకా మంత్రులు బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. 19 నుంచి లేదా 18 నుంచి అసెంబ్లీ సెషన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇంకా ఎమ్మెల్యేలుగా అందరూ ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత ఇంకా అసెంబ్లీలో ఎలాంటివి జరగబోతున్నాయి అన్నది ఒక అంశం. అలాగే అమరావతికి సంబంధించి ప్రభుత్వం అయితే స్పీడ్ కనబరుస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో లేవనెత్తిన అంశాలకే కట్టుబడి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. చూద్దాం దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో. ఇది వాటి లంచ్ అవుతుంది.